హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భిన్నమైన మార్గాల్లో పయనిస్తున్న పొరుగు దేశాలు భారత్, పాక్ మధ్య ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే, మరోవైపు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పతనమంచున నిలిచింది. ఈ తరుణంలో ఇరు దేశాల ఆర్థిక స్థితిగతులపై అంతర్జాతీయ సంస్థల నివేదికలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ 2024 గణాంకాల ప్రకారం భారత జీడిపి సుమారు 3.88 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే 10 రెట్లకు పైగా అధికం కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక అంచనాల ప్రకారం 2025 నాటికి భారత్ 4.187 ట్రిలియన్ల నామమాత్రపు జీడిపితో జపాన్ను అధిగమించింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత్ వద్ద 688 బిలియన్ల భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు పతనావస్థకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పొందుతున్న రుణాలతోనే నెట్టుకొస్తోంది. ఆ దేశ విదేశీ మారక నిల్వలు కేవలం 15 బిలియన్లకు పడిపోయాయి. 2023లో దేశం దివాలా తీసే అంచుకు చేరగా 3 బిలియన్ల IMF రుణం కొంత ఊరటనిచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది. వాతావరణ మార్పుల నిరోధకత కోసం మరో 1.3 బిలియన్ల రుణం కోసం ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అమెరికా సహాయం, చమురు సంపన్న ఇస్లామిక్ దేశాల విరాళాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా భారత్తో సమానంగానే వృద్ధి చెందింది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా పయనించిన భారత్ ఆర్థిక అభివృద్ధిపై, ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించడంపై దృష్టి సారించింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ రక్తసిక్తమైన సైనిక తిరుగుబాట్లు, నియంతృత్వ పాలనలతో సతమతమైంది. ఇప్పటికీ అక్కడ సైనిక జనరల్స్ ప్రభావం అధికంగా ఉండటంతో పాటు పొరుగున ఉన్న సంపన్న దేశంపై శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, ఉగ్రవాదానికి శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి చర్యలు ఆ దేశ ఆర్థిక పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఉగ్రవాద విధానాలు తిరగబడి బలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లలో హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. ఇటీవల పహల్గాంలో 26 మంది పర్యాటకులు మృతికి కారణమైన దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు బలంగా ఉండటం, ప్రైవేటు వినియోగం మెరుగ్గా ఉండటం దీనికి ప్రధాన కారణాలని తెలిపింది. రక్షణ వ్యయం పెరిగే అవకాశం ఉన్నా అది భారత ఆర్థిక స్థిరత్వంపై పెద్దగా ప్రభావం చూపబోదని అంచనా. అయితే భారత్తో ఉద్రిక్తతలు కొనసాగితే అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని, ప్రస్తుతం అమలవుతున్న ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాలకు ఆటంకం కలిగిస్తోందని మూడీస్ నివేదిక హెచ్చరించింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నడుమ మరిన్ని ఘర్షణలు జరిగితే పాకిస్తాన్కు బాహ్య నిధుల లభ్యత తగ్గి విదేశీ మారక నిల్వలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.